హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా జర్నీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి, అక్కడ పూజల విశేషాల గురించి చెప్తాను. మేమైతే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సర్ప సంస్కార పూజ అయితే చేపించుకున్నాం ఫ్రెండ్స్. అది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చెప్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ టైం మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే ట్రైన్ బుక్ చేసాము. ఆ ట్రైన్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ టైం వెళ్ళాము అని మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నాము. అది 1 డే డీలే అయింది. ట్రైన్ ఇలా క్యాన్సిల్ అవుతుందనేసి మేము థర్డ్ టైం మైసూర్కి బుక్ చేసుకున్నాము. మైసూర్ నుండి కుక్కీకి వెళ్ళాము. మేము టెంపుల్కి వెళ్ళే 2 months ముందు అయితే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వెబ్సైట్లో ఆన్లైన్లో నేను సర్ప సంస్కార పూజ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ పూజ అనేది 2 days ఉంటుంది. టెంపుల్లో పూజ చేయరు ఫ్రెండ్స్, యాగశాలలో పూజ చేస్తారు 2 days. ఫస్ట్ రోజు వచ్చి 6:30, 7కి అలా స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే వచ్చి 4కే రమ్మంటారు, 4:30కి. ఒకవేళ మీరు మార్నింగ్ 4:30కి మీరు లేట్గా వెళ్ళినా, ఒకవేళ వెళ్ళకపోయినా పంతులు గారే చేస్తారు పూజ. మనల్ని ఎక్కువ ముట్టుకొనివ్వరు, మనం కూర్చోవాలి అంతే ఆ పూజలో. మేమైతే 2వ రోజు 4 o'clock రమ్మన్నారు. మాకు వర్షం బాగా పడడం వల్ల 4:30, 5 అయింది. యాగశాల వచ్చి టెంపుల్కి 600 meters ఉంటుంది. మనము టెంపుల్ దగ్గర రూమ్ తీసుకునే దానికంటే యాగశాల దగ్గర రూమ్ తీసుకోవడం బెటర్. యాగశాల దగ్గర అనగా గెస్ట్ హౌస్, అభయ గెస్ట్ హౌస్, అనంత గెస్ట్ హౌస్, ఈ 3 యాగశాలకి దగ్గరలోనే ఉంటాయి. వీటిలో రూమ్ బుక్ చేసుకోవడం బెటర్. యాగశాల దగ్గర ఎందుకు రూమ్ తీసుకోవాలి అంటే, మనకి కుక్కి సుబ్రహ్మణ్య స్వామిలో సర్ప సంస్కార పూజ యాగశాలలోనే చేస్తారు. యాగశాల దగ్గర రూమ్ తీసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. మేము మొదటిసారి వెళ్ళాము, మాకు పూజ గురించి ఐడియా లేదు, ప్లస్ అక్కడ రూమ్ల గురించి ఐడియా లేదు. టెంపుల్కి, ఈ కుమారధారకి, యాగశాలకి డిస్టెన్స్ అనేది కూడా మాకు తెలీదు. మాకు తెలియక కుమారధార దగ్గర మేము రూమ్ తీసుకున్నాము. కుమారధార దగ్గర ఎందుకు రూమ్ తీసుకున్నాము అంటే, నదికి వెళ్ళి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళొచ్చు అన్న థాట్లో మేము కుమారధార దగ్గర రూమ్ తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ కుమారధార దగ్గర. కుమారధార నది దగ్గర నుంచి టెంపుల్కి డిస్టెన్స్ వచ్చి 3 kilometers. మేము చేసిన మిస్టేక్ అయితే అది. టెంపుల్ దగ్గర కాకుండా, కుమారధార దగ్గర కూడా కాకుండా యాగశాల దగ్గర రూమ్ తీసుకోవడం బెటర్. మీరైతే అలానే చెయ్యండి. మాకు సెకండ్ డే చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే అది మార్నింగ్ 4 o'clockకే ఉండే, ప్లస్ వర్షము చాలా ఉండే, ఆటోస్ కూడా లేకుండే. మాకు పూజకి లేట్ అయిపోయింది ఆ రోజు. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కుమారధార దగ్గర నుంచి యాగశాలకి డిస్టెన్స్ 3 kilometers ఉంటుందండి. 3 kilometersకి మనకి ఆటో వాళ్ళు 40 rupees తీసుకుంటారు. యాగశాల ముందే మనకి భోజనశాల కూడా ఉంటుంది. పూజ ఎవరైతే చేయించుకుంటారో ఈ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర సర్ప సంస్కార పూజ చేయించుకునే వాళ్ళు ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అలాంటివి తినకూడదు. ఫుడ్ విషయంలో మాత్రం నియమాలు పాటించాలి. వాళ్ళు పెట్టిన ఫుడ్డే తినాలి 2 days. మార్నింగ్ టిఫిన్ కూడా పెడతారు వాళ్ళు, ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు, ఈవినింగ్ టిఫిన్ కూడా పెడతారు, టీ ఇస్తారు, మిల్క్ ఇస్తారు. వాళ్ళు పెట్టినవే తినాలి 2 days. యాగశాల ముందే భోజనశాల ఉంటుంది కాబట్టికి ఆ రెండిటికి దగ్గరగా మనం రూమ్ తీసుకోవడం బెటర్. టెంపుల్ దగ్గర తీసుకోకూడదండి, మళ్ళీ కుమారధార దగ్గర కూడా తీసుకోకూడదు, చాలా లాంగ్ అయిపోతుంది. మనకి మార్నింగ్ పూజ వచ్చి 7:30కి ఉంటుంది, అది 2 hours అయిపోతుంది. మళ్ళీ మనము రూమ్ కాడికి వచ్చి మళ్ళీ 40 rupees, మళ్ళీ లంచ్కి వెళ్ళాలి అంటే మనం బయట తినకూడదు, మళ్ళీ ఆ భోజనశాల దగ్గరికే వెళ్ళాలి. సో మళ్ళీ 40 rupees ఇవ్వాలి. మళ్ళీ మనం లంచ్ చేసినాక మళ్ళీ మన రూమ్ కాడికి రావాలంటే మళ్ళీ 40 rupees ఇవ్వాలి. అలా ఎక్కువ మనము ఆటో ఛార్జెస్, టైము వేస్ట్ చేసుకునే బదులు యాగశాల దగ్గరనే అనగా గెస్ట్ హౌస్, అక్కడ రూమ్ తీసుకోవడం బెటర్. మొదటి రోజు పూజ అయ్యాక రూమ్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, ఇక్కడ ఏ టెంపుల్ దర్శనం చేసుకోవద్దు అని చెప్పారు.
రెండో రోజు మార్నింగ్ 4 o'clock పూజ అయింది. గోశాల పూజ, నవగ్రహాల పూజ అవన్నీ చేశారు. నదిలో స్నానం ఇట్లా చేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పారు. రెండో రోజు నాగప్రతిష్ఠ కూడా ఉంటుంది. అది నాగప్రతిష్ఠ ఆ పూజ అయితేనే కానీ మన పూజ అన్నది కంప్లీట్ అవుతుంది. నాగప్రతిష్ఠ తర్వాతనే మనం మళ్ళీ రూమ్కి రావాల్సి వస్తుంది, మళ్ళీ భోజనం ఇట్లా చేయాల్సి వస్తుంది. ఇది కుమారధార నది అండి. ఈ కుమారధార దగ్గర మేము రూమ్ తీసుకున్నాము. నది అయితే చాలా బాగుంది, ప్రవాహం చాలా బాగుంది. మాకు ఈ నది లోపల స్నానం చేయనీకైతే అలౌడ్ చేయలేదు. నదిలో మేము దూరం నుండి చూసాము, క్రొకడైల్స్ కూడా కనిపించాయి. సో మీరైతే జాగ్రత్తగా, ఒకవేళ నది దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా, పిల్లలు ఇట్లా ఉంటే జాగ్రత్తగా చూసుకొని నది స్నానం చేయండి. అందులో చేపలు కూడా చాలా ఉంటాయి, ఫుడ్ కూడా వేయవచ్చు. కానీ మేము వర్షాకాలంలో పోవడం వల్ల మమ్మల్ని నది కాడికి పోనివ్వలేదు. పోలీస్ వాళ్ళు అంతా ఉన్నారు అక్కడ. మాకు తెలియక ప్లస్ రూమ్స్ కూడా మాకు దొరకలేదు. టెంపుల్ దగ్గర వెతికాము, టెంపుల్స్ దగ్గర రూమ్స్ లేవు. చాలా ఇబ్బంది పడ్డాము. వర్షాకాలము, వర్షాలు పడ్డాయి అక్కడ అయితే, చాలా వర్షాలు. ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. 5 minutesలో వర్షం పడుతుంది, 5 minutesలో ఎండ వస్తుంది. కాబట్టి ఎండాకాలం బెటర్, చలికాలం బెటర్. చలికాలం అయితే చాలా ఎక్కువ చలి ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే మొత్తం ఆడ గ్రీనిష్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి దిగాక 2 days తర్వాత పూజ చేయించుకునేలాగా ప్లాన్ చేశాము. ఎందుకంటే ట్రైన్ ఒకవేళ క్యాన్సిల్ అయినా, 1 day డీలే అయినా కానీ మళ్ళీ ఈ ప్రాబ్లం మాకు రాకూడదు అనేసి మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర జర్నీ చేసి ఆడ దిగిన నైట్ స్టే చేసినాక 2 days తర్వాత పూజ అనేది మేము అటెండ్ అయ్యాము. మేము ఫస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు ట్రైన్ క్యాన్సిల్ అయింది కదా. ట్రైన్ క్యాన్సిల్ అయినప్పుడు మా స్లాట్స్ అనేది మేము బుక్ చేసుకున్నవి డేట్ అనేది చేంజ్ చేయించుకున్నాము. అట్లా చేయించుకోవచ్చు, మీరేం టెన్షన్ పడద్దండి. నెక్స్ట్ టైం డీలే అయినా కానీ మనం డేట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు పూజకి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి సర్ప సంస్కార పూజ మేము చేయించుకున్నాము. మనీ అయితే రిటర్న్ ఇవ్వరు అనుకుండా. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఈ సర్ప సంస్కార పూజ కాకుండా ఆశ్లేష బలి పూజ కూడా ఉంది. అవి కూడా చేయించుకున్నారు. అవి టెంపుల్లోనే చేశారు. అది 1 hour 2 hours ఉంటుంది అనుకుంటా పూజ. మేము అది చేయించుకోలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, ఇది వచ్చి యాగశాల దగ్గర కొండల దగ్గర ఇట్లా మబ్బులు ఇట్లా కిందికి దిగి చాలా బాగుంది. మబ్బులు అనేది అయితే ఇట్లా ఆకాశం కిందికి ఉన్నట్టు అనిపించింది. చెట్లు చాలా బాగున్నాయి. అక్కడ వర్షం అయితే చాలా వర్షం పడుతున్నది. వ్యూ చూడడానికి చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నది ఆడ. ఇది వచ్చి టెంపుల్లో అండి, ఇది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపల నేను ఎంట్రీ అయ్యాక వీడియో తీశాను. అక్కడ వీడియోస్ తీయనియరు, సామాన్యంగా సెక్యూరిటీ ఉంటారు. ఇది లోపల ఇట్లా మనం రౌండ్గా తిరిగి అటు సైడ్ వెళ్ళాలి. చాలా పబ్లిక్ ఉన్నారు. దర్శనం అయితే మంచిగా అయింది. ఇది టెంపుల్ లోపల నుండి నదికి దారి అండి. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంటుంది, స్ట్రైట్ వెళ్తే నది వస్తుంది. మనం నడిచే బండల మీద అయితే శిల్పాలను చెక్కి పెట్టారు, ఇట్లా నమస్కరించినట్టు. సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తారు అలా శిల్పాలు చెక్కి పెట్టారు. ఇది నది. ఇటు లెఫ్ట్ సైడు నాగ ప్రతిష్ఠ అనేది చేస్తారు. చాలా బాగుంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. టెంపుల్ కూడా చాలా బాగుంది. పూజ చాలా బాగా జరిగింది మాకు. ఇది నాగప్రతిష్ఠ వచ్చి ఇలా చేస్తారు. చిన్న చిన్న శిల్పాలు తీసుకొచ్చి మన పేరు మీద, మనం ఎవరెవరం పూజ చేయించుకున్నామో వాళ్ళ పేరు మీద ఇలా నాగప్రతిష్ఠ చేపిస్తారు. ఈ నాగప్రతిష్ఠ చేశాక సెకండ్ డే మన పూజ కంప్లీట్ అయినట్టు. ఇది టెంపుల్ లోపల నుండి ఉంటుంది.
ఇక్కడైతే గ్రీనిష్ చాలా బాగుందండి. వర్షం అయితే చాలా వర్షం వస్తుంది, వర్షాకాలం రాకూడదు. నదికి ఆనుకొనే ఉంది ఇది. మాకు తెలియక మేమైతే గుడి చుట్టూ తిరిగాము. నాగప్రతిష్ఠ ఎక్కడ చేస్తారో తెలియక అది టెంపుల్ లోపల నుంచి ఇది దారి ఉంది నదికి. అసలు మాకు నది ఇక్కడ ఉంది అని కూడా తెలీదు, వచ్చాక చూస్తే తెలిసింది. నది ఇక్కడ ఉంది అని తెలిస్తే మేము టెంపుల్ దగ్గరనో లేకపోతే గెస్ట్ హౌస్ దగ్గరనో రూమ్ తీసుకునే వాళ్ళము. మాకు ఏం తెలియక ఫస్ట్ టైం మేము వచ్చాము, చాలా ఇబ్బంది పడ్డాము. మీరు కూడా ఇబ్బంది పడకూడదని ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ ఫుల్గా ఇచ్చేస్తున్నా. ఏమన్నా డౌట్స్ ఇట్లా మీకు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను ఆన్సర్ రిప్లై ఇస్తాను. మా పిల్లలకైతే 2 ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ. ఒకటి క్యాట్, ఒకటి వచ్చి డాగ్. వాటికి ఇవ్వడానికి మా దగ్గర అయితే అప్పుడు ఏం లేదు. వాటితో కొద్దిసేపు ఆడుకున్నారు మా పిల్లలు. ఇది రెండవ రోజు మాత్రమే టెంపుల్కి మనం రావాలి. ఫస్ట్ డే పూజ అయినప్పుడు మనం టెంపుల్ దర్శనం చేసుకోకూడదు, రూమ్లోనే ఉండాలి. పూజ నియమాలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అవి చూసుకోవాలి మనము. ఇంటికి వచ్చాక కూడా 15 days మనం ఆనియన్, ఎల్లిగడ్డ అవి తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. పూజ అయ్యాక మేము ఇటు వచ్చాము. ఇది టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. మళ్ళీ నది దగ్గర నుంచి ఇలా ఉన్నాయి శిల్పాలు, ఇలా సాష్టాంగ నమస్కారం పెట్టి మొత్తం శిల్పాలు చాలా ఎక్కడ దాకా బండలు ఉన్నాయో మనం నడిచేది అక్కడ దాకా ఉన్నాయి. ఇది కోనేరు పక్కననే నది పక్కన కోనేరు ఉంది, కోనేరు పక్కన టెంపుల్ ఉంది. కానీ చాలా బాగుంది. దాని లోపలికి మనల్ని పోనివ్వడం లేదు. ఇక్కడ యాగశాల టైపు చిన్నది హోమం టైప్ ఉంది. ఇక్కడ వాళ్ళు అయ్యగారులు పంతులు చేసుకుంటున్నారు పూజలు. ఇదో ఇలా శిల్పాలు చెక్కి పెట్టారు. గుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం మనము కొంచెం దూరమే ఉంటుంది, చాలా దూరం ఏం లేదు. అది మాకు తెలియక మేము కుమారధార దగ్గర నది దగ్గర స్నానానికి అనేసి రూమ్ తీసుకున్నాము. అసలు ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని కూడా మనం స్నానం చేసి దర్శనం కూడా వెంటనే ఆడ చేసేసుకోవచ్చు. అసలు మాకు తెలియక అలా అయిపోయింది. ఇది టెంపుల్ ఇది నరసింహస్వామి టెంపుల్. లోపల కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కననే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. లోపల మనకి వీడియోలు తీసుకొని ఇవ్వరు, వాళ్ళకి తెలియకుండా తీశాను. ఇది టెంపుల్ ముందు. మనం దీని దగ్గర నుంచి ఈ టెంపుల్ ముందు నుండి లోపలికి వెళ్తేనే ఆ టెంపుల్ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మళ్ళీ దాని లోపల నుండి అటు బయటికి వెళ్తే నది వస్తుంది. ఇది వచ్చి హెల్పింగ్ సెంటర్ అండి. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మనం వెళ్ళి అడగొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చి సర్ప సంస్కార పూజ బుకింగ్ చేసుకునేది అక్కడే ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం డీటెయిల్స్ అడగాలి. ఇది మేము రూమ్ బుక్ చేసుకున్న రూము కుమారధార దగ్గర. మాకు ఇట్లా ఉంది వ్యూ వచ్చి చాలా బాగుంది. ముందు చెట్లు, పచ్చని చెట్లు. రూమ్కి వచ్చి 800 తీసుకున్నారు, సింగిల్ రూము. చాలా బాగుంది, వేడి వాటర్ కూడా ఉన్నాయి. మేము మా రూమ్ దగ్గర నుండి టెంపుల్కి ఆటో 40 రూపీస్, ఉమెన్ డ్రైవింగ్ చేస్తుంది. ఇది మా రూము. చాలా బాగా మాట్లాడింది తను, మా లాంగ్వేజ్ అర్థం చేసుకుంది. మాకైతే వాళ్ళ లాంగ్వేజ్ రాదు. అక్కడ టెంపుల్ దగ్గర దిగిన నైట్ మేము హోటల్కి వెళ్ళాము. ఇడ్లీ అయితే ఇలా ఉంది, చాలా లావుగా స్పాంజీ లెక్క ఉంది, కేక్ లాగా అనిపించింది మాకైతే. కేక్ తిన్నట్టే అయింది, కాకపోతే స్వీట్ లేదు, స్పాంజీ ఉంది ఇడ్లీ. ఇది యాగశాల అండి. ఈ యాగశాలలోనే మనకి 2 days పూజ ఉంటుంది. మనం యాగశాల దగ్గర గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడ రూమ్ తీసుకోవాలి. యాగశాల చాలా బాగుంది. పూజలు అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రం పంచెలు, కండువలు, లేడీస్ అయితే శారీస్, చుడిదార్స్ వేసుకోవాలి, లేకపోతే వాళ్ళు అలౌడ్ చేయనియరు. పూజ అయితే ఇలా చేస్తారు. 2 సర్పాలను చేసి ఇలా అరిటాకులో పెట్టి, ఇలా ఇసరాకులో పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లోనే మనం కూర్చోవాలి. 2 days ఆ నెంబర్లోనే పూజ అవుతుంది. మనం ఏం చేసేది ఉండదు, వెళ్ళి కూర్చోవడమే. మనకి వాళ్ళ లాంగ్వేజ్ రాదు కదా అనేసి మీరు టెన్షన్ పడకండి. తెలుగు పంతులు ఉంటాడు,
మనకి తెలుగు పంతులు కావాలి అంటే వాళ్ళు చెప్తారు. అతను తెలుగు వచ్చిన వాళ్ళు వచ్చి మన దగ్గర పంతులు చేసే విధానాన్ని, ఆ పూజ డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. మనం ఏం తినకూడదు, ఏం తినాలి, పూజ అయినాక ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారు. ఫుడ్ కూడా మనకి యాగశాల ముందు పెడతారు. ఏం తినాలి, ఏం తినకూడదు రూల్స్ ఉంటాయి. పూజ ఎలా చేయాలి అనేది కూడా చెప్తారు. మనకి ఫస్ట్ రోజు పూజలో ప్రదక్షిణలు, నమస్కారము అలాంటివి ఉంటాయి. ఫస్ట్ రోజు పూజ అయినాక ఆ 2 సర్పాలను తీసుకెళ్ళి ఈ చిన్న చిన్న ఎగ్స్ కూడా చేస్తారు. ఆ ఎగ్స్ ఓ సర్పాన్ని తీసుకెళ్ళి మంటలో యాగం చేసే దాంట్లో ఆ మంటలో వీళ్ళు ఆ సర్పాలను వేస్తారు. మన తరపున మనం వాటిని ముట్టుకోకూడదు, వాళ్ళే చేస్తారు మొత్తము. వాళ్ళు మంటలో వేసినప్పుడు మనం వాళ్ళతో, ఆ పంతులతో వెళ్ళాలి. మనకి ఏ పంతులు అయితే చేస్తారో ఆ పంతులతో పాటు మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద అయ్యగారు అనేది ఉంటారు. ఆయనకి మనం పూలు దక్షిణ ఇచ్చి ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలి. ఫస్ట్ రోజు అంతే ఉంటుంది. ఫస్ట్ రోజు పూజకి వెళ్ళినప్పుడు మీరు సంకల్పం అయితే మర్చిపోవద్దు. చాలామందికి తెలీదు, మాకు కూడా తెలీదు. పంతులు చెప్పేదాకా మాకు తెలీదు సంకల్పం చేయించుకోవాలి అని. మనం టోకెన్ ఇయ్యగానే మనం తొందరగా వెళ్ళి టెన్షన్లో వెళ్ళి మన నెంబర్లో మనం కూర్చోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెంబర్ చూసుకొని సంకల్పం ఎక్కడ చేపిస్తున్నారో వెళ్ళి పంతుల దగ్గర అక్కడ వెళ్ళి మనం ఏ పర్పస్లో చేయించుకుంటున్నారో మీరు అనేది తను అడుగుతారు. పిల్లలు లేరా, ఇంకా పిల్లల గురించా, డబ్బుల గురించా, ఇంకా అభివృద్ధి గురించా అనేసి అడుగుతారు పంతులు గారు. సంకల్పం మనం చేయించుకోవాలి. మన ఏదైతే ఉంటుందో గోత్రం, ఆ గోత్రం మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని సంకల్పం చేయించుకున్నాకనే మనము ఆ నెంబర్ దగ్గర కూర్చొని పూజ స్టార్ట్ చేయాలి. చాలామందికి తెలియక సంకల్పం అనేది చేయించుకోవట్లేదు. సంకల్పం అనేది మాత్రం ఫస్ట్ రోజు ఒకటేసారి చేస్తారు, 2 days ఉండదు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళడం అనేది ఒక అదృష్టం. అక్కడ పూజ చేయించుకోవడం ఇంకొక అదృష్టం. మనకి ముందుగాల అన్నీ తెలుసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఇంతవరకు నేను చెప్పేది వినడము కూడా అది నా అదృష్టం. నాకైతే తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను. అలా అని నేను ఈ వీడియోలో మీకు అంత డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు చాలా ఓపికతో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఆడియో అంతా వింటున్నారు, ఈ వీడియో చూస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మీ సపోర్ట్ వల్ల నేను వీడియోస్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా ఇలాంటి డీటెయిల్స్ టెంపుల్ గురించి కావాలి అంటే నాకు చెప్పండి. ఆ టెంపుల్కి వెళ్ళి నేను వీడియో పెట్టి ఆడ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. మీరు కూడా వెళ్ళి ఉండి పూజ చేసుకొని ఉంటే ఆ టెంపుల్స్కి గురించి ఇంకా మీకు ఏమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మంచిగా వీడియో తీసి మంచిగా వీడియో పెట్టేస్తాను. ఎందుకంటే నాకు అంత ఐడియా లేక కొంచెం వీడియో అంతా తీయలేదు. నాకు యూట్యూబ్లో పెడదామనే థాట్ కూడా రాలేదు. చాలామంది నేను పెట్టి షార్ట్స్ పెట్టాను. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సర్ప సంస్కార పూజ చేసుకున్న షార్ట్స్ వీడియోలకి చాలామంది కామెంట్స్ చేసి వీడియో గురించి అడుగుతున్నారు. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సర్ప సంస్కార పూజ ఎలా చేసుకోవాలి అని 2-3 అయితే అడిగారు నన్ను. అందుకనే నేను ఈ వీడియోస్ అన్నీ వెతికి వాళ్ళ కోసం, అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుండి ట్రైన్లో రావడానికి ట్రై చేయండి. మేమైతే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి రైల్వే స్టేషన్ నుండి బెంగళూరుకి ట్రైన్లో వచ్చాము. ఆ ట్రైన్ జర్నీ అనేది లైఫ్లో మర్చిపోలేము. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ. అది కొండలు, మంచు, ఇట్లా వాటర్ ఫాల్స్ ఉంటుంది. మనకి గుహలు కూడా వస్తాయి. అలా చాలా గుహలు వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి. మాకు తెలియక ఫస్ట్ టైం మేము ఏం చేసాము, కిటికీల దగ్గర కూర్చున్నాము. సీట్లు, ట్రైన్ మొత్తం ఖాళీ సీట్లు అయితే ఎవరు పబ్లిక్ కూర్చోలేదు. అందరూ కిటికీల దగ్గర, డోర్స్ దగ్గర ఉన్నారు. ఎందుకు పబ్లిక్ అంతా ఇట్లా కూర్చోకుండా ఎందుకు ఇట్లా నిల్చున్నారా అని నేనైతే అట్లనే అనుకున్నాను. తర్వాత కన్నాల్స్ అంటే అవి గుహలు వచ్చినప్పుడల్లా అరవడము, ఉరలడము, వ్యూస్, కొండలు, మబ్బులు, ఇట్లా కొండలంతా ఆగి ఉండడము, అడవి, వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడైతే చాలా బాగా అనిపించింది. చాలా ట్రైన్ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. లొకేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను, నా పిల్లలు, ఫ్యామిలీ ఇట్లా
చాలా బాగుంది. మీరు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చేయాలనేసి మీరు ట్రైన్లోనే వెళ్ళండి. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఇంట్లో హౌస్ వైఫ్ ఎక్కువ బయటికి వెళ్ళరు కదండి. ఇలాంటి జర్నీస్ ఏమైనా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి వ్యూస్ చూస్తూ ఉంటే బాగుంటుంది. వీడియోలో చూసిన దానికంటే మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ మనం అయితేనే చాలా బాగుంటుంది. నాకు తెలిసి చెట్లు ఇవి నేను ఇంకా మొబైల్ కరెక్ట్గా తీయలేదు, వీడియోస్ నాకు అంత ఐడియా రాలేదు. ట్రైన్లో అయితే ఈ గుహలు వచ్చినప్పుడు అయితే ఎలా అరుస్తున్నారో వినండి ఫ్రెండ్స్. ఇలా ఉంది ఫ్రెండ్స్. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంతా కోతుల్లాగా అరుస్తూ ఉన్నారు. చాలా బాగుంది. చిల్ అయినాం అంతా మేమైతే. ఇది నైట్ వ్యూ ఫ్రెండ్స్. నైట్ వ్యూ అయితే మబ్బులు అయితే చాలా బాగా బ్లాకిష్ అయిపోయినాయి. నేను నైట్ ఇది బెంగళూరు వెళ్ళే రూటు ఇలా ఉంది. ఈ రోడ్డు వే. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి సర్ప సంస్కార పూజ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి, చెప్తాను నేను. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీ సపోర్ట్ ఇలానే నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఇన్ని వీడియోలు నేను తీసి పెడుతున్నాను. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మీరు వెళ్ళేది ఉంటే సర్ప సంస్కార పూజ ఆన్లైన్లో మాత్రం మీరు స్లాట్ ముందుగానే బుక్ చేసుకోండి. అది 2 days ఉంటుంది. అక్కడ హాలిడేస్ కూడా ఉంటాయి. మనం బుక్ చేసుకునేటప్పుడే అది జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోండి. మానవుడు భూమి మీద జన్మెత్తినందుకు మనం చేసే కర్మలను తగ్గించుకోవాలి అంటే ఇలాంటి సర్ప సంస్కార పూజలు మనము చేయించుకోవడం మంచిది. ఇలా కర్మలు తగ్గించే పూజలు ఏమన్నా మీకు తెలిసి ఉంటే ఆ టెంపుల్ గురించే కానీ ఆ పూజల గురించే కానీ కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.